అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బీసీల పక్షపాతిగా రాష్ట్రంలో బీసీ సోదరులకు అనేక రకాల సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుంది. ఇవాళ బీసీల అభ్యున్నతి కోసం, నిరుద్యోగ యువత కోసం ఉపాధి కల్పన అయితేనేమి, రాష్ట్రం అభివృద్ధి చెందేలాగా పరిశ్రమలు తీసుకొని వచ్చు ఎంతోమందికి ఉపాధి కల్పన జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో బీసీ సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రతి నెల 4,000 రూపాయలు సామాజిక పెన్షన్లు అయితేనేమి, వికలాంగులకు 6,000 పెన్షన్లు అయితేనేమి, ఈ విధంగా పెన్షన్స్ను కూడా ప్రతి నెల 1వ తారీఖునే అందివ్వడం జరుగుతుంది. బీసీ మహిళలకు కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. అదేవిధంగా దీపం పథకం ద్వారా సంవత్సరంకు 3 సిలిండర్లు ఉచితంగా అందజేసేటువంటి ప్రోగ్రాంని కూడా తీసుకోవడం జరిగింది. డ్వాక్రా సంఘాలలో ఉన్నటువంటి మహిళలకు మరి విరివిగా రుణాలు అందిస్తూ ఆర్థికంగా పైకి ఎదగడానికి, వారి సొంత కాళ్ళ మీద నిలదొక్కుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక అవకాశాలని కల్పిస్తూ ఉంది. ఈ విధంగా అన్ని రకాలుగా కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, యువగలం రథసారథి తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ కమిటీ అధ్యక్షులైనటువంటి నారా లోకేష్ అన్న గారు శ్రమిస్తూ ఉంటే, వైసీపీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఇవాళ బీసీలను వారి వైపు మలుచుకునే విధంగా బీసీ గలం పేరుతో ముందుకొస్తున్నారు. వైసీపీ పార్టీ నాయకులకు సూటిగా అడుగుతున్నాం, గత 5 సంవత్సరాల మీ పార్టీ పాలనలో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో బీసీ ముద్దుబిడ్డలైనటువంటి తోటా చంద్రయ్య గారు గుంటూరు జిల్లాలో మరి దారుణ హత్యకు గురి కావడం జరిగింది. చంద్రబాబు నాయుడు అభిమాని అయినటువంటి తోటా చంద్రయ్య గారిని జై జగన్ అని అంటే వదిలేస్తాం, లేకపోతే చంపేస్తామనే పద్ధతుల్లో చంపారు. అతి కిరాతకంగా చంపినటువంటి వ్యక్తులు వైసీపీ పార్టీ వాళ్ళు. అదేవిధంగా నందం సుబ్బయ్య పొద్దుటూరు పట్టణానికి సంబంధించినటువంటి వ్యక్తి, చేనేత కులాలకు సంబంధించినటువంటి వ్యక్తి, స్థానిక వైసీపీ నాయకుల భూ కబ్జాలను, లిక్కర్ మాఫియాను ప్రశ్నించినందుకు చంపడం, వైసీపీ పార్టీ నాయకులు చంపడం జరిగింది. అదేవిధంగా చదువుకుంటున్నటువంటి విద్యార్థి, 10వ తరగతి విద్యార్థి, తమ సోదరిని వైసీపీ పార్టీ నాయకులు హేళన చేస్తూ ర్యాగింగ్ చేస్తే ఆ విద్యార్థి అడ్డు చెప్పడంతో అమర్నాథ్ గౌడ్ని కాళ్ళు చేతులు కట్టేసి నోట్లోకి పేపర్లు పెట్టి కిరోసిన్ పోసి అంటించినటువంటి పార్టీ నాయకులు వైసీపీ నాయకులు. ఈ విధంగా బీసీలను అతి కిరాతకంగా చంపి నేడు బీసీ గలం అనే పేరుతో మీరు చేస్తున్నటువంటి ఈ నాటకాలు ప్రజలందరికీ కూడా అర్థమవుతున్నాయని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. బీసీ గలం పేరుతో నాటకాలు ఆపండి అని చెప్తున్నాం. మీరు నిజంగా ప్రజల మీద, బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే రేపు బీసీ గలం కాదు పెట్టాల్సినది, బీసీలకు క్షమాపణ తెలియజేసేటువంటి సభను ఏర్పాటు చేసి అందరికీ, బీసీలందరికీ కూడా క్షమాపణ కోరండి అని చెప్పేసి మేము పిలుపునిస్తున్నాం. రాష్ట్రంలో ఉన్న బీసీ సోదరులందరికీ కూడా గత వైసీపీ పాలనలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 10% రిజర్వేషన్ను తగ్గించి దాదాపు 17,000 రాజ్యాంగబద్ధ పదవులను దూరం చేసింది వైసీపీ పార్టీ కాదా? ఈనాడు కూటమి ప్రభుత్వం ఇప్పుడు వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ 10% కూడా పెంచడంతో
బీసీ సోదరులంతా కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రతి చోట విషాన్ని కక్కుతూ పైనకి తెలిపేది ఒక రకంగా చేసేది ఒక రకంగా చేస్తున్నటువంటి వైసీపీ నాయకుల యొక్క నాటకాలను బహిర్గతం చేస్తాం. వైసీపీ పార్టీని కూకటి వేళ్లతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపించకుండా చేసేదానికి మా బీసీ సోదరులంతా కంకణం కట్టుకొని పనిచేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాం. చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, నారా లోకేష్ అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి.